హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, మార్కెట్ మొత్తం ఈరోజు మొత్తం పాజిటివ్ సైన్‌లో మనం చూసాము. ఏదైతే ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టేట్మెంట్ మనం చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్ మొత్తం బేరిష్ ఉంది. సో, ఈరోజు మొత్తం బుల్ రన్ ఉంది. సో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏ సెక్టార్స్ అనేది ఈరోజు మనం పాజిటివ్‌గా ఉన్నాయి సార్? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆఫ్టర్ క్వైట్ సమ్ టైమ్ మనకేందంటే ఇంత మంచి డే ఇవాళ మార్కెట్స్‌కి అట్‌లీస్ట్ ఇవాళ నియర్లీ 4% మార్కెట్స్ రైజ్ అయ్యాయి. 880 పాయింట్లు 900 వరకు నిఫ్టీ. అటు దగ్గర దగ్గర 3000 పాయింట్స్ సెన్సెక్స్ కూడా ఉంది. అంటే మార్కెట్‌లో ఏంటంటే స్ట్రాంగ్ బయింగ్ చూసాం ఇవాళ. ఇంకా నడుస్తా ఉంది, స్ట్రాంగ్ బయింగ్ నడుస్తా ఉంది. ఇవాళ మళ్ళీ 24,000 రీగెయిన్ చేస్తున్నాము చెప్పలేము నిఫ్టీలో. సో, దట్స్ ఎ వెరీ గుడ్. సెన్సెక్స్ ఆల్రెడీ 7,000 దాటేసింది. 78 కూడా టచ్ చేసినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇవాళ. సో, ఇదేంటంటే ఫర్ ఎ చేంజ్ ఇట్స్ ఎ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ. ఒక్క సెక్టర్ కాకుండా మల్టిపుల్ సెక్టర్‌లో మంచి ర్యాలీ వచ్చింది ఇవాళ. సో, అండ్ ఇన్వెస్టర్స్ కూడా మంచి పాజిటివ్‌గా తీసుకున్నారు. ఏదైతే యుద్ధ విరమణ ఒక 2 వారాలది ఏదైతే ఉందో దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకున్నారు. దాని తర్వాత ఆర్‌బీఐ కూడా కొన్ని లిక్విడిటీ ఆప్షన్స్ చేసింది. వేరిన్ బ్యాంక్స్‌కి కొంచెం లిక్విడిటీ పెంచింది. దట్స్ ఆల్సో అనదర్ గుడ్ సైన్. సో, ఇవన్నీ జరగడం వల్ల మార్కెట్స్ ఇవాళ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. మనం చూసుకుంటే అన్ని సెక్టార్స్ లైక్ నిఫ్టీ 50 కూడా 4.5%, నిఫ్టీ నెక్స్ట్ 50 4.5%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 4.2, లార్జ్ క్యాప్ కూడా 3.78, దాంతో పాటు నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 3.73%. సో, ఇన్ని సెక్టర్స్ అన్నిట్లలో కూడా బ్రాడ్ బేస్డ్ బయింగ్ జరిగింది. అండ్ ఇవాళ సెక్టర్స్ చూసుకున్న బెస్ట్ సెక్టర్ వాజ్ ఆటో సెక్టర్ బికాస్ నంబర్స్ వర్ వెరీ గుడ్. క్వైట్ ఫ్యూ స్టాక్స్ 8-10, 11% కూడా హిట్ అయ్యాయి. మంచి పర్సెంటేజ్. సో, 7% దగ్గర దగ్గర పెరిగింది. నిఫ్టీ రియల్ ఎస్టేట్ కూడా చాలా రోజుల తర్వాత ఇవాళ 6.41%. ఆర్‌బీఐ అనౌన్స్‌మెంట్ తర్వాత బ్యాంక్స్ కూడా నిఫ్టీ బ్యాంక్ 5.48% పెరిగి మళ్ళీ 55 దాటేసింది. సో, దట్స్ ఎ గుడ్ సైన్. అట్లాగే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 5. సో, మోస్ట్ ఆఫ్ ద అన్ని సెక్టర్స్ బాగా చేసేవి. కొంచెం ఇవాళ అండర్ పర్ఫార్మ్ ఆర్ జస్ట్ తక్కువ బెటర్ చేసిందంటే 0.44%. నిఫ్టీ ఐటీ కూడా అంతే 0.44%. మనం స్టాక్స్ తీసుకున్నా కూడా చూసినా అండ్ ఆల్సో ఇవాళ ఎన్ని స్టాక్స్ పాజిటివ్. నిఫ్టీ 50లో 41 స్టాక్స్ పాజిటివ్. ఇట్స్ ఆఫ్టర్ క్వైట్ అ ఫ్యూ సమ్ టైమ్. కొన్ని రోజుల నుంచి అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి 50లో 2, 3 పాజిటివ్, 45 డౌనే ఉన్నాయి చాలా రోజులు. అలాంటిది మారిపోయింది. సెన్సెక్స్‌లో కూడా ఏంటంటే 27 స్టాక్స్ పాజిటివ్, ఓన్లీ 3 నెగెటివ్‌లో ఉన్నాయి ఇవాళ. సో, అండ్ క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్ కూడా ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ చూసిన సెక్టర్స్ కాకుండా స్టాక్స్ కూడా చూసుకుంటే ఒక 8.73% లార్జ్ క్యాప్స్‌లో అన్నీ కూడా ఆటో సెక్టర్స్ వండర్‌ఫుల్ రీజన్స్ ఇచ్చాయి. ఇవాళ ఓన్లీ లూజర్స్ తీసుకుంటే కూడా కొన్ని స్టాక్సే ఉన్నాయి. నేను చెప్పినట్టు 2, 3 స్టాక్స్ తప్ప ఎక్కువగా లేవు. అండ్ ఈవెన్ మనము మిడ్ క్యాప్ చూసుకున్నా అక్కడ కూడా వండర్‌ఫుల్ సెట్ ఆఫ్ నంబర్స్. సో, మిడ్ క్యాప్‌లో కూడా మనకి ఓన్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, కొన్ని ఆయిల్ కంపెనీస్ తప్ప మళ్ళీ మొబైల్ సెక్టర్‌లో సో, చాలా రోజుల తర్వాత లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో ఇంత పర్సెంటేజ్ ఒక్కరోజు రైజ్ చూస్తా ఉన్నాము. అంటే కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రాంగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్టర్స్ ల్యాప్డ్ అప్ లైక్ ఎనీథింగ్. చాలా రోజుల నుంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికింది. ట్రంప్ ఏం చేశాడంటే 2 వీక్స్ వరకు టైం ఇవ్వడం జరిగింది. సో, ఈ 2 వీక్స్ దాకా స్టాక్స్ ఇలాగే ఉంటాయా? లేకపోతే మళ్ళీ అక్కడ ఏమైనా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండిద్దంటారా? మొత్తం మార్కెట్ ఒకటి మాత్రం ఏంటంటే పక్కా ఛాన్స్ ఉంది. బికాజ్ ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎ వార్ బిట్వీన్ 2 ప్లేయర్స్. దే ఆర్ సో మెనీ ప్లేయర్స్. అటు ఇరాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, అమెరికా ఉంది. ప్లస్ ఇరాన్ ఎవరైతే దాడి చేశారో రైట్ ఫ్రమ్ ఒమాన్ నుంచి, యూఏఈ నుంచి, ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి, సౌదీ అరేబియా వరకి అన్నింటి మీద ఇరాన్ దాడి చేసింది. సో, ఎక్కడ ఒక చిన్న ఎస్కలేషన్ జరిగినా మళ్ళీ ఈ చర్చలు ఆగిపోతాయేమో అనే భయం అయితే పక్కా ఉంది. అట్లని చెప్పి ఇంత మంచి బయింగ్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం కూడా కరెక్టే. బట్ పెద్ద పొజిషన్స్ తీసుకోకుండా, ఎక్కువ లీవరేజ్ తీసుకోకుండా, సొంత డబ్బులతో చేస్తే అట్‌లీస్ట్ అంటే లీవరేజ్ చాలామంది ఏంటంటే లీవరేజ్ తీసుకుంటారు. ఎంటీఎఫ్ తీసుకొని దాని నుంచి ట్రేడ్ చేస్తా ఉంటారు. మార్కెట్స్ బాగా ఉన్నాయని. బట్ ఏదైనా ఒక్క నెగెటివ్ న్యూస్ విన్నామంటే మాత్రం ఎందుకంటే ట్రంప్ మాటలు నమ్మలేం. సో, ట్రంప్ ఏంటంటే ఇట్లా విరమణ అని చెప్పేసి ఇంకో వైపు నుంచి ఇరాన్ దగ్గరున్న న్యూక్లియర్ ఫ్యూయల్ ఎత్తుకుపోయాడనుకోండి, మళ్ళీ ఎస్కలేషన్‌కొచ్చే అవకాశం ఉందనమాట. సో, ట్రంప్ ఎన్ని సార్లు ముందుకు వెళ్ళినప్పుడు మనం చూసాము. టారిఫ్ విషయంలో కూడా లాస్ట్ ఇయర్. సో, ఇప్పుడు ట్రంప్ మాటలు నమ్మడం అనేది ఇట్స్ ఆల్వేస్ డేంజరస్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అనమాట. అటు అయినా పదునే ఉంటది, ఇటు అయినా పదునే ఉంటది. ఇప్పుడు మంచినే వచ్చినా గానీ రేపేమైనా ఇబ్బందయితే మనకు
ఫాల్ కూడా అలాగే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. లీవరేజ్ పొజిషన్స్ లేకుండా ఓన్ పొజిషన్స్ తీసుకొని కొంచెం మార్కెట్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి యుద్ధం ఆగిపోతుందంటే అప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న స్టాక్స్ కొనండి. రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా కంపెనీస్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు అక్యుములేట్. బట్ విత్ ఎ కాషన్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ని పిక్ చేసుకోండి. డోంట్ గెట్ ద జంక్. ఏవైతే క్వాలిటీ అంటే వెరీ సింపుల్, ఎర్నింగ్స్ బాగా ఉన్నాయి, ప్రాఫిట్ పర్సెంటేజ్ బాగా ఉంది, గైడెన్స్ బాగా ఉంది, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ ఉంది, కంపెనీకి లీవరేజ్ ఎక్కువ లేదు, అప్పులు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఉన్న పారామీటర్స్ ఉన్నాయి చూసుకుంటే పక్కా ఈవెన్ ఇప్పుడు రికవరీలో కూడా మంచి అంతే లాభాలు పొందొచ్చు. సో ఇది జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే కుడ్ బి ఏ ట్రాప్ ఆల్సో. సో ఇవి ఇవాళ మార్కెట్‌లో జరిగిన అప్డేట్స్, ఇవాళ మార్కెట్‌లో జరుగుతున్న విషయాలు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.